ప్రైజ్ అలాట్. వెల్కమ్ టు ఆత్మీయ పలుకులు. ప్రభునందు ప్రియ దైవజనమ, యేసుక్రీస్తు ప్రభు వారు చేసినటువంటి 3.5 సంవత్సరాల పరిచర్యలో ఆయన అనేకమైనటువంటి అద్భుతాలు చేయడం మనం చూస్తాం. అలాంటి అద్భుతములలో ఒకటిగా ఇవాళ మనం చూసినట్లయితే, ఆయన ఒకానొక దినాన నయీన్ అను గ్రామానికి వెళ్ళడం మనం చూస్తాం. ఆ గ్రామానికి వెళుచుండగా ఆ గ్రామంలోనికి వెళ్ళినటువంటి సమయం అప్పుడు ఆయనకు ఎదురుగా ఒక వ్యక్తిని, మరణించినటువంటి వ్యక్తిని తీసుకొని రావడం చూస్తాడు యేసుప్రభు. అనేక జన సమూహంలో ఆ మరణించినటువంటి వ్యక్తిని పాడ మీద తీసుకెళ్తూ ఉండగా యేసుప్రభు వారు ఆ వ్యక్తి యొక్క తల్లిని చూస్తారు. ఆ వ్యక్తి యొక్క తల్లిని చూసినప్పుడు ఆమె విధవరాలుగా ఆయన కనిపిస్తుంది. అంతేకాకుండా ఆ విధవరాలు బహుగా ఏడవటం చూస్తారు. ఆమె ఏడ్చేటువంటి విధానాన్ని చూసి ఆమె దగ్గరికి వెళ్ళి, అమ్మ భయపడకము అని కనికరపడి యేసుప్రభు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, ఆ పాడను ముట్టి యేసుప్రభు అంటూ ఉన్నాడు, చిన్నవాడా లెమ్ము అని. అవును ప్రియ దైవజనమ, యేసుక్రీస్తు ప్రభువారు ఈ మాట ఎప్పుడైతే చిన్నవాడ లెమ్మని ఆ వ్యక్తితో, చనిపోయినటువంటి వ్యక్తితో చెప్పి ఉన్నాడో, వెంటనే ఆ వ్యక్తి లేచి మాట్లాడినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. చూడండి ప్రభునందు ప్రియ దైవజనమ, ఈ చిన్నవాడ లెమ్ము అనేటువంటిది ఇది నా మూల అంశము. ఎందుకు ఈ మాట మూల అంశంగా నేను ముందు తీసుకుని వస్తూ ఉన్నానంటే, దేవుడు అనేకమైనటువంటి పరిస్థితుల్లో మనతో కూడా ఈ మాట ఎక్కడో ఒక చోట అనే ఉంటాడు. అనారోగ్య సమయంలో కావచ్చు, లేదా విపత్కరమైనటువంటి పరిస్థితుల్లో కావచ్చు, లేదా శోధనలు వచ్చినప్పటి కావచ్చు, ఏదో ఒక సమయాన మనల్ని ఆయన చేయి పట్టి లెమ్ము అని పిలుస్తూ ఉంటాడు. ఈ మాట మనము గ్రహించాలి, వినాలి. మనము ఇలాంటి మాటలు యేసుప్రభు ద్వారా మనము అనుగ్రహింపబడాలి అంటే సంపూర్ణమైనటువంటి విశ్వాసంతో మనము యేసుప్రభునందు కనిపెట్టుతూ ఉండడం మనం నేర్చుకోవాలి. ఎప్పుడైతే సంపూర్ణమైనటువంటి విశ్వాసంతో యేసుప్రభునందు కనిపెడతామో అప్పుడు ఈ స్వరం మనం కూడా వినగలుగుతాము. ఇలాంటి అద్భుతాలు దేవుడు మన జీవితంలో కూడా చేయటం మనం చూస్తాం. దేవుడు అట్టి గొప్ప కృప మనకును మన కుటుంబాలకు అనుగ్రహించును గాక. ఆమెన్.